హలో గైస్, వెల్కమ్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ కోసం మాట్లాడుకుందాం. భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ 2026 ఇది ఎక్కడ జరుగుతుంది, దేనికి జరుగుతుంది, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. సో భారత్ ట్రైబ్స్ ఫెస్టివల్ అనేది 18th March to 30th March వరకు జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది? సండర్ నర్సరీ ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉందండి. టైమింగ్స్ ఎప్పుడు 11 AM to 8 PM అనేది ఈ ఫెస్టివల్ అనేది చేస్తున్నారు. ఎందుకు? పబ్లిక్ కెన్ ఆల్సో పబ్లిక్ కూడా విజిట్ అవ్వడానికి ఈ టైమింగ్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ట్రైఫెడ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు. ట్రైఫెడ్ అంటే ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనమాట. ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? జోల్ ఆరం అనే అతను యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క యూనియన్ మినిస్టర్. సో ఎవరి ప్రెజెన్స్లో చేశారు? దుర్గాదాస్ ఊకే. ఈయన స్టేట్ ట్రైబల్ అఫైర్స్ యొక్క మినిస్టర్ అనమాట. సో అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది చేయడానికి అసలు ఎందుకు చేస్తున్నారంటే మెయిన్గా దీన్ని ఏం ప్రమోట్ చేస్తున్నారు? ట్రైబల్స్ యొక్క వాళ్ళ కల్చర్ ఇంకా వాళ్ళ ఎకనామీ అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ అంటే ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నారు. మెయిన్గా ఎవరు? ట్రైబల్స్ వాళ్ళు. సో ఈ ప్రోగ్రాంలో ఏమేమి చేస్తున్నారు మనం హైలైట్స్ అనేవి చూద్దాం. హైలైట్స్ ఏంటి అసలు ఈ ప్రోగ్రాంలో అంటే 200+ స్టాల్స్ పెట్టారండి. 200+ ట్రైబల్ స్టాల్స్ అనేవి పెట్టారు. అండ్ నెక్స్ట్ ఏం చేశారు ఇందులో అంటే వీడివికేఎస్ అంటే వాందాన్ వికాస్ సెంటర్స్ అన్నమాట, కేంద్రాస్. ఇవన్నీ పెట్టారు, మొత్తం 78 పెట్టారండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ట్రైబల్స్ యొక్క ప్రోడక్ట్స్ మెయిన్గా హనీ ఇంకా వాళ్ళ హర్బ్స్ కానీ వాళ్ళ మెడిసిన్స్ కానీ ఇలాంటివన్నీ పబ్లిక్కి నాలెడ్జ్ కోసం చెప్తూ వాళ్ళు సెంటర్స్ పెట్టుకుంటూ వాటిని సెల్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్గా వీడివికేఎస్ అంటే ఇది ఒక కంపారిటివ్ ఒక SHG గ్రూప్స్ లాగా అనుకోండి. వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే 120 ఫుడ్ వెరైటీస్ ఉన్నాయంటండి ట్రైబల్స్ వాళ్ళవి. 120 ఫుడ్ వెరైటీస్ అనేవి ఇందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేశారు? 17 లైవ్ క్రాఫ్ట్స్ అంటే లైవ్ పర్ఫార్మెన్స్గా 17 లైవ్ క్రాఫ్ట్స్ అనేవి చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టిషన్స్ ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? మొత్తం 310 ఆర్టిషన్స్ ఇందులో ఉన్నారు. అండ్ నెక్స్ట్ లైవ్లో పర్ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎవరు? పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? ఇందులో 400+ పర్ఫార్మింగ్ ఆర్టిషన్స్ వాళ్ళు ఇందులో ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్గా కీ ఫీచర్ ఏంటో తెలుసా అండి? ఇందులో మెయిన్ కీ ఫీచర్ ఫారెస్ట్ టు ప్లేట్ అనే కాన్సెప్ట్ తెచ్చారండి. ఫారెస్ట్ టు ప్లేట్ అంటే డైరెక్ట్ ఫారెస్ట్ నుంచి మనం ఫుడ్ తినే ప్లేట్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు పట్టుకొని వచ్చారనమాట. అండ్ ఇంకా వీళ్ళు వాళ్ళ హ్యాండ్లూమ్స్ కానీ అలాగే వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఈ ఫెస్టివల్లో చాలా హైలైట్ చేశారండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందులో బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేశారు? మెయిన్గా బిజినెస్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి అంటే అవి మనం చూద్దామండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే భారత్ ట్రైబ్స్ బిజినెస్ కాన్క్లేవ్ అనేది చేశారనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? 19 to 27th March ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఏంటి దీంట్లో అంటే మెయిన్లీ ఫోకస్ ఆన్ టెక్స్టైల్. వాళ్ళ టెక్స్టైల్ మీద ఫోకస్ చేయడానికి ఈ భారత్ ట్రైబ్స్ బిజినెస్ కాన్క్లేవ్ అనేది చేస్తున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో టెక్స్టైలే కాకుండా ఇంకా ఏం చెప్తున్నారు? ట్రైబల్ ఫుడ్ కోసం కూడా ఈ ప్రోగ్రామ్ అనేది 19th to 27th March వరకు చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి 24th March మనకి CSR కాంక్లేవ్ అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అనమాట. ఏంటి అది? దేనికి అంటే కార్పొరేట్స్ ఉన్నారు కదండి, కార్పొరేట్స్ వాళ్ళు ఈ ట్రైబల్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారో
ట్రైబల్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంటర్ప్రీనియర్స్ అంటే బిజినెస్ చేసేవాళ్ళండి, ఎవరైతే ఉన్నారో ట్రైబల్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీట్ అవుతారనమాట. 24th March సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనే దాంట్లో మీట్ అవుతారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకున్నారండి, అది చాలా ముచ్చటేసింది వినగానే. అదేంటో తెలుసా అండి? రీసా. ఆ ప్రోగ్రామ్ ఏంటి? రీసా, RISA, రీసా ఏంటంటే రైవల్ ఆఫ్ ఇండిజీనియస్ సస్టైనబుల్ ఆర్ట్స్ దేనికోసం తెలుసా అండి? ఇది ఎవరైతే ఆర్టిస్ట్ కొలబరేట్ అయ్యారండి, ఎవరితో? ట్రైబల్స్ వాళ్ళతో కొలబరేట్ అయ్యారు. ట్రైబల్స్తో మెయిన్లీ కొలబరేట్ అయిన వాళ్ళు అంజు మోడీ అండ్ నెక్స్ట్ సందీప్ ఖోస్లా. వీళ్ళిద్దరు ఆర్టిషియన్స్ ట్రైబ్స్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఆరీ సిల్క్ అని చెప్పి ఒక కొత్త సిల్క్ మెటీరియల్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కోట్పాట్ అనే దాన్ని కూడా వీళ్ళు ప్రమోషన్లో ఉంటూ వాళ్ళని ఎదగడానికి హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. ఆర్టిషియన్స్ ఎవరు కొలబరేట్ అయ్యారు? అంజు మోడీ అండ్ సందీప్ ఖోస్లా అన్నమాట. ఇదేనండి ఈరోజు టాపిక్. మెయిన్లీ ఏంటంటే అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు జరుగుతుంది అంటే, మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ట్రైబ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలాగా? వాళ్ళని కల్చరల్గా, వాళ్ళని ఎకనామిక్ పరంగా, ఇంకా వాళ్ళని ఫ్యూచర్ పరంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ పరంగా ట్రైబ్స్ కోసం అని చెప్పి ఈ ఫెస్టివల్ అనేది ఢిల్లీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.